పుష్పవళ్ళి 40వ భాగం. మహారాజును ఇంటిలోకి ఆహ్వానిస్తూ ముందు నడిచాడు మంత్రి. మంత్రి ఇంటిలోని పరివారమంతా ఎదురు వచ్చి వారికి నమస్కరించారు. ఇంటిలోనికి ఆహ్వానిస్తూ ముందరి గదిలో ఓ ఉచితాసనాన్ని చూపించి విజయసింహుని కూర్చోవలసిందిగా నమస్కరించాడు మంత్రి. అతడు కూర్చోగానే లోపలి గదిలో ఉన్న తన భార్యను పిలవమంటూ పరిచారికకు సైగ చేశాడు. మంత్రి ఇంటికి రావటం అదే మొదటిసారి కావటంతో ఇల్లంతా కొత్తగా అనిపించింది విజయసింహుడికి. అతడు చుట్టూ చూస్తూ ఆసనంలో కూర్చున్నాడు. పరిచారికలు పానీయాలు, పండ్లు, పలహారాలు, తినుబండారాలు తీసుకువచ్చి విజయసింహుని ఎదురుగా ఉన్న బల్లపై ఉంచారు. విజయసింహుడు చిరునవ్వుతో చుట్టూ ఉన్న పరిసరాలను గమనించసాగాడు. మంత్రి అతడి పక్కనే కూర్చున్నాడు. రకరకాల అలంకరణ వస్తువులతో ఎంతో అందంగా అలంకరింపబడిన మందిరం అది. ఆ గదిలోని ప్రతి వస్తువు ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఒక్కొక్క దాన్ని గమనిస్తున్న విజయసింహుడికి ఒక సమ్మోహన భరితమైన సువాసన చిన్నగా తాకింది. ఆ గదికి వెలుపల ఉన్న ఉద్యానవనంలో గది కిటికీకి ఆనుకొని ఉన్న మరుమల్లెల సువాసన అది. గాలి వీచడంతో చల్లగాలితో పాటు మత్తైన సువాసన కూడా ఆహ్లాదభరితంగా అనిపించటంతో అప్రయత్నంగా ఆ వైపుగా చూశాడు విజయసింహుడు. కిటికీ నుండి మల్లెతీగ కనిపిస్తోంది. గాలికి ఊగుతున్న ఆ తెల్లని మల్లెలను చూడగానే అతడికి పుష్పవల్లి జ్ఞాపకం వచ్చింది. మనసుకి బరువైన అనుభూతి కలిగింది. ఒక్కొక్కటిగా ఆమె జ్ఞాపకాలు గుర్తుకు రాసాగాయి. ఇంతలో మహారాజా అని మంత్రి పిలిచిన పిలుపుతో ఆలోచనల ప్రవాహానికి అడ్డకట్టపడింది. మంత్రి వైపు తల తిప్పబోయిన విజయసింహుడు చూపు కిటికీ పైన అలంకరించిన చిత్రపటాలపైన పడింది. కిటికీ పైనున్న గోడపై ప్రస్ఫుటమైన రంగులతో చిత్రించిన చిత్రపటాలు అలంకరింపబడి ఉన్నాయి. వాటిలో ఒకటి మేఘాల మధ్య విహరిస్తున్న ఓ జంట. ఆసక్తిగా చూశాడు విజయసింహుడు. ఆ పక్కనే మరో చిత్రపటం. ఓ రాతిపై కూర్చున్న అదే జంట. వారి చుట్టూ నాట్యం చేస్తున్న గిరిజనులు. మరో చిత్రపటంలో ఓ సెలయేటి పక్కనే మెడలో పూలదండలతో ఆ జంట. పక్కనే ఓ దేవతా విగ్రహం. విజయసింహుడిలో ఏదో అలజడి మొదలైంది. ఇదేమిటి? ఈ చిత్రపటాలు తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి. అతని ఆసక్తి మరింత పెరిగింది. మరో చిత్రపటం కోసం ముందుకు నడిచాడు. ఈ చిత్రపటంలో ఓ ఎత్తైన ఒంటె స్తంభపు మేడ, దానిపై ఓ రాకుమారి. విజయసింహుడి కనుబొమలు ముడిపడ్డాయి. గుండె వేగం కొట్టుకోసాగింది. ఈ చిత్రపటాలు మాటలు తడబడ్డాయి. అవి మా కుమార్తె గీసినవే మహారాజా, మంత్రి సమాధానమిచ్చాడు. విజయసింహుడి కళ్లల్లో ఏదో మెరుపు, మనసులో కంగారు. మీ కుమార్తె గీశారా? నేను ఆమెను ఓసారి చూడవచ్చా? తడబడుతూ అడిగాడు విజయసింహుడు. క్షమించాలి మహారాజా, ప్రస్తుతం ఆమె కౌముది రాజ్యంలో మా తల్లిగారి వద్ద ఉంది. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన మంత్రి భార్య సమాధానం చెప్పింది. ఆమె మాటలు విని అటుగా చూశారు మంత్రి, విజయసింహుడు. ఆమె చేతులు జోడించి విజయసింహునికి నమస్కరించింది. ప్రతి నమస్కారం చేస్తూ, ఈ చిత్రాలు ఆమె గీసినవేనా? అందులోని భావం, ఆ దృశ్యాలు వారికెలా తెలుసో నేను తెలుసుకోవాలి. మంత్రివర్య, ఆమెనో మారు కలుసుకోగలిగే అవకాశం కల్పించగలరా అని అడిగాడు రాజు. మంత్రి నోరు విప్పేలోగానే అతడి భార్య, క్షమించండి ప్రభు, ఆమెకు నా తమ్ముడితో వివాహం నిశ్చయమైంది. వివాహం నిశ్చయమైన కన్య వివాహం జరిగే వరకు పురుషుల ఎదుటకు రాకూడదు, వారితో సంభాషించరాదని మా సాంప్రదాయం వినయంగా చెప్పింది. మంత్రికేమీ అర్థం కాలేదు, కానీ ఏమీ చెప్పలేక మౌనం వహించాడు. కానీ ఆ చిత్రాలు, విజయసింహుడు ప్రశ్న పూర్తి చేసేలోగా మరలా మంత్రి భార్య, ఆ చిత్రాలు ఆమె తన చిన్నతనంలో గీసినవి ప్రభు. నా కుమార్తె చాలా తెలివైనది, జ్ఞాపక శక్తి మెండుగా కలది. ఆమె తన స్వప్నంలో కల్పించిన వ్యక్తులు, సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకొని గీసిన చిత్రాలవి. అవి కూడా ఒకేసారి గీసినవి కాదు. నా కుమార్తెను నేనెంతో గారాబంగా పెంచాను. ఆమె ప్రతిరోజు నాచే రకరకాల కథలు చెప్పించుకునేది. కథలోని పాత్రలను, తన కళల్లో కనిపించే దృశ్యాలను మేళవించి చిత్రాలు గీసేది. ప్రస్తుతం ఆమె చిత్రలేఖనాన్ని సాధన చేయటం లేదు ప్రభు. బహుశా ఈ చిత్రాలు తాను ఎప్పుడు గీసిందో కూడా తనకి గుర్తుండదు, వివరంగా వినయంగా చెప్పింది మంత్రి భార్య. విజయసింహుడు మౌనం వహించాడు. ఆ చిత్రాలలోని సంఘటనలు తన జీవితానికి దగ్గరగా ఉండటంతో
బహుశా పుష్పవల్లి వాటిని చిత్రించి ఉంటుందేమో, ఆమెను కలుసుకోవచ్చు లేదా ఆమెను గురించి ఏదైనా వివరం తెలుసుకోవచ్చునని ఆశించిన అతడికి నిరాశ ఎదురైంది. కొన్ని క్షణాల తర్వాత తిరిగి మామూలు స్థితికి వస్తూ చిరునవ్వుతో, ఎందుకు మేము మీ గృహానికి విచ్చేసిన విశేషం ఏమిటంటే, మీ ఇరువురిని, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను చండీమాత ఉత్సవాలకు రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానిద్దామని అన్నాడు. మంత్రి, అతని భార్య మౌనంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ప్రభు, మమ్మల్ని ఆహ్వానించేందుకు మీరే స్వయంగా రావడం మాకెంతో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది మా భాగ్యం అన్నాడు మంత్రి. అవును ప్రభు, చిరునవ్వు నవ్వింది మంత్రి భార్య. ఈ నగరంలో మాకు ఆప్తులు, బంధువులు, మిత్రులు అన్నీ మీరే కదా. ఆత్మీయులకు ప్రత్యేక ఆహ్వానం అందించటం మాకు తెలిసిన సాంప్రదాయం. ఇక నేను రాజప్రసాదానికి బయలుదేరుతాను. సెలవు అని నమస్కరించి బయటకు నడిచాడు విజయసింహుడు. మంత్రి దంపతులు అతనికి నమస్కరించారు. మంత్రి అతన్ని అనుసరించాడు. రథం ఎక్కుతూ, మంత్రివర్య, మీరిక్కడే ఉండండి. నేను ఓసారి ఆలయానికి వెళ్ళి అక్కడి ఏర్పాట్లను పరిశీలించి రాజప్రాసాదానికి వెళతాను. మనం రేపు ఉదయం సభలో కలుద్దాం అంటూ రథం ఎక్కాడు విజయసింహుడు. అతని రథం కదిలేలోగా అతని ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి. అతని రథం కదిలేదాకా అక్కడే ఉండి త్వరగా హడావుడిగా ఇంటి లోపలికి నడిచాడు మంత్రి. తర్వాత ఏం జరిగిందో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం.